అంటే బుడయాపుడు విధంగా ఇచ్చింది మేడం ఎంఆర్ఓ మేడం. కామెంట్ లిస్ట్ కులము అనగా మాచరెడ్డి మండలము బేడాపుడుగా జంగాలము గ్రామం. అడిషనల్ కలెక్టర్ గారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఎంఆర్ఓ గారు మా దగ్గరికి 9వ తారీఖు 10వ నెల 2025 నాడు వచ్చి మాకు పూర్తి విచారణ మా చుక్కాపూర్ గ్రామంలో, మా గూడెంలో, మా కాలనీలో చేపట్టడం జరిగింది. అందులో అన్ని విచారణ చేయడం ద్వారా మేము అన్ని మా సాంప్రదాయాలు, మా ఆచారాలు, మా సావులు, దినాల కాడ కథలు ఎట్లా చెప్తాము, మేము ఏం పనులు చేస్తాము, మా కుల వృత్తులు అన్నీ చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. దానికి సానుకూలంగా అడిషనల్ కలెక్టర్ గారు ఆ రోజు స్పందించి 90% క్లారిటీగా చెప్పినారు. ఓకే, సంతోషం, మీది అన్ని విధాలుగా క్లారిటీగా ఉన్నాయి అని చెప్పేసి మాకు సానుకూలంగా స్పందించి డిఎల్ఎస్ కమిటీ చేసుకుని విచారణ వెళ్ళిపోయింది. విచారణ చేసి వెళ్ళిపోయిన తర్వాత 6 నెలలు అవుతుంది. అయినా కూడా మాకు ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం వలన మేము మరల కమిషనర్ మన కలెక్టర్ గారిని కానీ కలవడానికి వస్తే ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాయన మీ యొక్క డిఎల్ఎస్ కమిటీ రిపోర్టు మేము మసాబ్ ట్యాంక్ హైదరాబాద్ కమిషనర్ గారికి పంపించినాము, రీసెర్చ్ టీం కావాలని చెప్పి మేము పంపించడం జరిగింది. అక్కడ నుండి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తేనే మీకు తదుపరి కుల సర్టిఫికెట్లు మంజూరు చేస్తాం, కానీ అప్పటి వరకు మేము చెయ్యమని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఒక 6 నెలలు 7 నెలల నుంచి ఆఫీస్లో చుట్టదింపుతున్నారు. సరే ఇది ఏంది అని చెప్పేసి కష్టమో సుఖమో ఏదో ఒకటి అనుకొని మేము మసాబ్ ట్యాంక్ హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి శ్రీధర్ సార్ అడిషనల్ డైరెక్టర్ కమిషనర్ గారిని కలిసి పూర్తి విచారణ అడిగితే, నాయన మాది ఏం లేదు, డిఎల్ఎస్ కమిటీ అనేది కలెక్టర్ గారు చేసేటప్పుడు మీ దాంట్లో కొన్ని సిమ్టమ్స్ ఏవైతే విచారణ చేపట్టినప్పుడు ఏదైతే మీ దాంట్లో బుడగ జంగాలకు సంబంధించి ఆచారాలు, సాంప్రదాయాలు, మీరు చేసే కథలు బితలు, ఈ బుర్రా అంటారు సార్, ఇది బుర్రా అంటారు, ఇది తబల, ఇలాంటి కొన్ని మా దాంట్లో ఉన్న కుల వృత్తులు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తే అది కలెక్టర్ గారే ఫైనల్గా అథారిటీస్ చేసి ఫైనల్గా మీకు జారీ చేయాల్సిందే ఉంటుంది. ఇది మేము రీసెర్చ్ టీంని పంపించే వీలు లేదు. ఇంతకుముందు గత తెలంగాణ ఏపీ కలిసి ఉన్నప్పుడు 30 సంవత్సరాల కింద ఈ విధంగా రీసెర్చ్ టీం వచ్చి దాని ఏంది అనేది విచారణ చేద్దాము. ఇప్పుడు అలా లేదు కాబట్టి కలెక్టర్ గారు స్పందించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఎస్సీ ఎస్టీ కమిషనర్ బక్కి వెంకయ్య చైర్మన్ గారిని కూడా కలిసి ఒక 2 సార్లు కలిసి హైదరాబాద్లోనే సెక్రటరీ ఆఫీసులో, సచివాలయంలో కానీ, మసాబ్ ట్యాంకు ఆఫీసులో కానీ ఎన్నో వినతి పత్రాలు ఇచ్చి బక్కి వెంకన్న గారు కూడా మాకు ఈ బుడగ జంగాలు, వీళ్ళు పేదోళ్ళు, గరీబోళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి ఏదన్నా ఉంటే జారీ చేయమని చెప్పేసి సార్ కూడా ఆఫీస్ నుండి మన సెక్రటరీ ఆఫీసులో కమిషనర్ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. సారు ఆఫీస్ నుండి, ఇది బక్కి వెంకన్న ఆఫీస్ నుండి పేపర్, ఇది లెటర్ ప్యాడ్. 8వ తారీఖు 1వ నెల 2026 నాడు కలిసినాం. మరలా సారుని 17వ తారీఖు 3వ నెల 2026 నాడు కూడా కూడా కలిసి మాట్లాడితే శ్రీధర్ సార్తో కూడా మాట్లాడి, శ్రీధర్ సార్ కూడా అడిషనల్ కమిషనర్ గారు కూడా బక్కి వెంకన్నతోటి కూడా ఏమని చెప్పిండంటే, ఇది ఏమీ లేదు సార్, ఇది ఏది ఉన్న కలెక్టర్ గారే చేయాలని చెప్పేసి అడిషనల్ కమిషనర్ గారు కూడా మన బక్కి వెంకన్న చైర్మన్ గారికి కూడా, ఎస్సీ ఎస్టీ చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము సార్ వస్తున్నాడని చెప్తే కామారెడ్డి నర్సన్నపల్లి గేట్ దగ్గరికి ఒక కార్యంలో వస్తుండు, ఒక ర్యాలీ పరంగా ఏదో చిన్న ఇష్యూలో వస్తుండంటే కలవడానికి కూడా మేము వచ్చినాం ఈరోజు. అది అపాయింట్మెంట్ తీసుకొని అక్కడే అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ గారికి కూడా మన చైర్మన్ సాపు బక్కి వెంకన్న కూడా, అన్న వీళ్ళకి ఏందో కుల సర్టిఫికెట్లు ఇవ్వండి, వాళ్ళు పేదోళ్ళు ఏందో ఇవ్వండి అంటే, సారు గారు మన అడిషనల్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, సార్ వాళ్ళది రీసెర్చ్ టీంకి చేసినామంటే, లేదన్నా నేను ఆల్రెడీ అడిషనల్ డైరెక్టర్ కమిషనర్ గారితో మాట్లాడినా, ఏం లేదు, అది కలెక్టరే ఫైనల్ చేసి ఇవ్వమని చెప్పిండని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. అందులోనే మేము సైలెంట్ అయిపోయినాం. సరే ఏదైతే ఏముంది, ఒకసారి కలెక్టర్ దగ్గరికి వెళ్దాం. ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం కలెక్టర్ గారికి కూడా, ఎన్నో బాధలు పడుతున్నాం, ఎన్నో ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు ఎన్నో ఇచ్చినాం. మరి ఒకసారి కూడా మనము డైరెక్ట్ కలెక్టర్ని కలిసి మాట్లాడింది లేదు, ఏం లేదు అని మేము ఈరోజు కలెక్టర్ని కలిసేందుకు వస్తే మాకు ఒక 25 నిమిషాలు టైం ఇచ్చిండు కలెక్టర్ గారు. ఈరోజు 3 సంవత్సరాల నుంచి తిరిగితే ఈరోజు కలెక్టర్ అపాయింట్మెంట్ దక్కింది మాకు. అంటే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే ఇక్కడ ఉన్న కింద ఉన్న అధికారులే మమ్మల్ని తొక్కేస్తున్నారు, ఆపేస్తున్నారు.
ఇట్టి విషయం కలెక్టర్ దృష్టికి తీసుకోపోలేరు. ఇప్పటికి కూడా డిఎల్ఎస్ కమిటీ రిపోర్ట్ చేసింది కూడా ఏదైతే ఉన్నదో మా ఇష్యూ చుక్కాపూర్లో, ఆ ఇష్యూని సార్ వాళ్ళ దృష్టికి తీసుకోపోలేరు, కలెక్టర్ దృష్టికి తీసుకోపోలేరు. కింద ఉన్న అధికారులు మాతోనేమో తీసుకుపోయినాం, వస్తుంది ఇక అక్కడ నుండి ఉన్నది ఇక్కడ నుండి ఉన్నది అనుకుంటే మమ్మల్ని మా నాన్న తిప్పలు పెట్టారు. ఈ రోజు మన కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మేము మాట్లాడినాం. సార్ 7-8 నెలలు అవుతుంది సార్, 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము, 7-8 నెలలు అవుతుంది డిఎల్ఎస్ కమిటీ చేసి మరి మా పిల్లలను చదివించుకుందామంటే, హాస్టల్లో చేర్పించుకుందామంటే కుల సర్టిఫికెట్లు లేవు, మా వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్, ఇలాంటి పిల్లలకు కుల సర్టిఫికెట్లు లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్ అని మేము కలెక్టర్ గారితో మాట్లాడితే, కలెక్టర్ గారు అన్ని విధాలుగా స్పందించి మా విధానం తెలుసుకున్నాడు. మాకు జరిగిన బాధ మొత్తం చెప్తా ఉంటే సార్ ఒకటే విషయం చెప్పాడు, వీళ్ళకి జీవో పాస్ చేయండి అని, వీళ్ళకు జీవో పాస్ చేయండి, వీళ్ళు బేడబుడిగ జంగాలు, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అది ఏందో మీరు ఇంక్వైరీకి పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఇంత బాధ ఉన్నది కాబట్టి వాళ్ళకి జీవో పాస్ చేయండి అంటే, ఇక్కడ ఉన్న అధికారులు ఏమని స్పందించినారు కలెక్టర్ గారి ముందట, మేమే లైవ్లో ఉన్నాం సార్. వాళ్ళు విచారణ చేసిన టైంలో వాళ్ళు అడ్డం బొట్టు పెట్టుకోలేదు, విభూతి పెట్టుకోలేదు, గంట శంకు శవాల దగ్గరికి పోయేటప్పుడు వాళ్ళు తీసుకొని పోతారంట సార్, అది కొంచెం మాకు ట్రాలీ కాలేదు, అది చూపించలేదు అంటే, సార్ 101 చూపెట్టినాం, 90% వాళ్ళే చెప్పినారు, 90% ట్రాలీ అయినాయి అని, 1-2 ట్రాలీ గలవని కలెక్టర్ గారికి చెప్పినారు. ఇదే మన షెడ్యూల్ కులాల అభివృద్ధి వెంకటేశం సార్ గారు కలెక్టర్ గారికి చెప్పినారు. మేము ఒకటే అడిగినాం కలెక్టర్ గారిని, సార్ 1-2 మ్యాచ్ కాలేవచ్చు, అలా అని 90% ట్రాలీ అయిన విషయాలని మీరు క్యాన్సిల్ చేయడం, ఫెయిల్ చేయడం కరెక్ట్ కాదు సార్. చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, హాస్టల్లో చేర్పించుకునేందుకు పిల్లలు ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాకు కుల సర్టిఫికెట్లు ఇవ్వండి అని కోరుతున్నాం. ఇప్పటికి కూడా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే సార్, మాకు ఇది డిఎల్ఎస్ కమిటీ రిపోర్ట్, ఇట్టి విషయము కమిషనర్కి పంపించినామని చెప్పినారు. కమిషనర్ దీనిపై కూడా మాకు ఏం స్పందన రాలేదని చెప్పేసి మన కలెక్టర్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారికి ఏమని చెప్పారంటే, ఈ కింద ఉన్న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సార్ వాళ్ళకి సరైన ప్రూఫ్స్ లేవు, ఆధారాలు లేవు అని అంటే, మేము బుడిగ జంగలం కాబట్టి మా భార్య బుడిగ జంగం, మా భార్యకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు బుడిగ జంగమే కాబట్టి అలాంటి ప్రూఫ్స్ కూడా మేము డిఎల్ఎస్ కమిటీ రిపోర్ట్ చేసినప్పుడే మేము సమర్పించినాము అడిషనల్ కలెక్టర్ గారికి. అలాగే మేము మరొకసారి ఏం చెప్తున్నామంటే సార్, ఇప్పుడు స్కూళ్ళు రీఓపెన్ అవుతాయి కాబట్టి చదువుకునే పిల్లలు హాస్టల్కి పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి కోసం కూడా మేము అప్లికేషన్ పెట్టుకునేందుకు వచ్చినాం. అది 5th 6th చదివే హాస్టల్లో కొరకు అడ్మిషన్ కొరకు కావాలంటే కుల సర్టిఫికేట్ అవసరం కాబట్టి దయచేసి ఈ పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరినాము. కోరితే సార్ అయితే స్పందించడంలో క్లారిటీగానే ఉన్నాడు, పాస్ చేయండి అంటున్నాడు. కానీ మరి ఈ కింద ఉన్న అధికారులు మరి స్పందించారా, మరి ఎన్ని చుట్లు దింపుతారా అనేది మాకు అర్థం అవుతలేదు. దయచేసి ఇది మేము ఫస్ట్ టైం మీడియాకి ఎక్కి మాట్లాడుతున్నాం, మాకు ఇంత పూర్తి కూడా తెలియదు. ఇన్ని రోజుల నుంచి ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో చోట్ల పోయినాం, తిరిగినాం. మాకు పెద్దలు చేసిన పొరపాటు ఏంటంటే అవగాహన లేక, చదువు లేక, ఆ చెంచర జాతులుగా ఉండడం వల్ల కులమేందో తెలియదు. కొంతమంది ఇక్కడ ఉన్న అధికారులు ఏమని ఆలోచన చేస్తున్నారు అంటే, వర్గీకరణ జరిగింది కాబట్టి ఈ వర్గీకరణ బేస్ చేసుకుని వీళ్ళు కుల సర్టిఫికేట్ అడుగుతా ఉన్నారు అంటే, సార్ ఇప్పుడు నేను 10th చదివిన, నాతో పాటు ఒక 5 మెంబర్స్ ఉంటారు అదే మా గూడెంలో, మేమందరం 5గురము 10th క్లాస్ చేసిన పొరపాటు క్యాస్ట్ పరంగానే మేము తీసుకొని చదువుకున్నామే తప్ప దాని మీద జాబులు కొట్టలేము, ఏం చేయలేము. 10th వరకు చదువుకున్నాం, మేము పోషించుకునేందుకు ఇప్పుడు కుడుకలకు చక్కెర అని అమ్ముకోవడం, మక్కటుకులు అమ్ముకోవడం, ఇలాంటి జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికి ఈ వయసులో నేను ఉన్నా కూడా, ఇంత యూత్ పిల్లగానైనా కూడా నేను కుడుకలకు చక్కెరే బేరం చేసుకుంటాం పిల్లలకు. మేము బుడగ జంగాల క్యాస్ట్ పొందినంత మాత్రాన మేమేం జాబులు కొట్టాము, మాకేదో రిజర్వేషన్ కోసం ఆశపడో అదో ఇదో కాదు. మా తప్పును మేము తెలుసుకున్నాము, మేము జెన్యూన్గా అడుగుతున్నాము. ప్రాపర్గా ఎంక్వైరీ చేసి మా కులం సర్టిఫికేట్ మాకు ఇవ్వండి, మా పెద్దలు చేసిన పొరపాటును సరిదిద్దండి అని చెప్పి కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి తొందరగానే జీవో పాస్ అయ్యే విధంగా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారికి నమస్కరించేది ఒకటే, సారు మేమందరం బుడగ జంగాల కులానికి చెందిన వాళ్ళము. మా పెద్దలు చేసిన పొరపాటు వలన మా కులమేందో మాకు తెలియక, సరైన కులము మాకు లేకపోవడం వలన మాకు ఏది చెప్పుకుందామంటే కూడా, ఏ కులము అనేది కూడా చెప్పుకుందామంటే కూడా మాకు నోరు ఆడడం లేదు, మాట్లాడడానికి కూడా రావడం లేదు. కాబట్టి ఈ మా కళని, మా సాంప్రదాయాలని అన్ని గుర్తించి మాకు తొందరలోనే సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న మండలాలలో కూడా మన ఈ వర్గీకరణకు ముందు కూడా, ఏదైతే వర్గీకరణకు ముందు కూడా
మా కుల వ్యక్తులు వేరే కులం మీద ఉండి కూడా వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరకు వెళ్ళి దరఖాస్తులు అప్లికేషన్ పెట్టుకొని మేడం మాకు తెలియకుండా మా పెద్దవాళ్ళు వేరే కులం సర్టిఫికేట్ మీద ఉన్నారు, కాకపోతే మా వాళ్ళు బేడపూడిగా జంగం కులాస్తులు, కావాలంటే మీరు విచారణ చేపట్టి మాకు కులం సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ఎంఆర్ఓ గారు వివిధ మండలాల్లో కూడా ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి మన ఆచారాలు సాంప్రదాయాలు చూసి కూడా వాళ్ళకు బేడపూడిగా జంగాల కుల సర్టిఫికేట్లు ఇప్పటికి కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఒక చుక్కాపూర్లోనే డిఎల్ఎస్ కమిటీ రిపోర్టు చేయడం జరిగింది, డిఎల్ఎస్ కమిటీ విచారణ చేపట్టడం జరిగింది. కాబట్టి దీనికి తొందరగా చుక్కాపూర్లో ఒక 40 కుటుంబాలు 35 నుంచి ఒక 40 కుటుంబాలు ఉంటాయి. కాబట్టి అందులో ఎవరం పెద్దగా చదువుకున్న వాళ్ళం ఏం లేము, అందరం వ్యాయామం చేసుకుని బతుకుతున్నాము, కొడుకులకు చక్కెర అమ్ముకుంటా. కాబట్టి ఇప్పుడున్న చిన్నపిల్లల కన్నా ఈ చిన్నపిల్లగానికి అన్న ఈ మాలాంటి కొడుకులు చిన్నలు ఉన్నారు, మా తమ్ముళ్ళకి ఇట్లా. కాబట్టి వీళ్ళ కోసమైనా దయచేసి జీవో పాస్ చేసి కలెక్టర్ గారు మాకు కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతున్నాము. దయచేసి కలెక్టర్ గారికి నమస్కరించి వేడుకుంటున్నాము.